హలో అండి. ఈ 1 మినిట్ వీడియోలో వచ్చేసరికి ఈ సమ్మర్‌లో మనం ఈ సొరకాయ కనుక తీసుకున్నామంటే మన బాడీకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సొరకాయని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఎండుమిర్చి, చింతపండు, అలాగే పసుపు, కారం వేసుకునేసి కొద్దిగా వాటర్‌ని తీసుకునేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రప్పించుకోవాలన్నమాట. ఈ విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఎక్సెస్ వాటర్‌ని చక్కగా సపరేట్ చేసేసుకునేసి దీన్నైతే పప్పు గుత్తితో కొద్దిగా ఎనిపి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకునేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఎనిపెట్టుకున్నటువంటి ఈ సొరకాయ బజ్జిని కూడా, సొరకాయ టమాటా పులుసును కూడా చక్కగా వేసుకునేసి మిగతా వాటర్ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకునేసి కొద్దిగా సాంబార్ పౌడర్ అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్.